అన్నింటినీ కూడా మనం గుంజాయమానం అయ్యే విధంగా వేద మంత్రాలను చదవాలి. కాబట్టి తెలుగు ప్రజలందరికీ మరొకసారి భోగి, సంక్రాంతి, కనుమ మహాపర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరి జీవితాల్లో, అందరి కుటుంబాల్లో ప్రతి ఒక్కరూ కూడా టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి. అదేవిధంగా మన ట్రెడిషనల్ను కూడా, మోడర్న్ అండ్ ట్రెడిషనల్ రెండింటిని కూడా అటాచ్ చేసుకొని రెండు విధాలుగా మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి శరీరము, ఆత్మ, మన ట్రెడిషన్ అనేది మనకు ఆత్మ ప్రతి పనిలో కూడా మనకి ఏకాగ్రత పెరుగుతుంది. మన మనసు చాలా నిశ్చలంగా ఉంటుంది. అదేవిధంగా మన మనసు పవిత్రంగా ఉంటుంది. మన దృష్టి అనేది కూడాను ఈ సృష్టిని చూసేటువంటి వచ్చి భగవంతుని మనం ప్రార్థన, ఉపాసన, మంత్రములు చదివే ముందు భగవంతుని నిశ్చలమైన మనసుతోటి, పవిత్రమైన మనసుతోటి మనం భగవంతుణ్ణి ఓం తత్సత్ అద్య బ్రహ్మణ ద్వితీయ ప్రహరార్థే శ్వేతవరాహ కల్పే సప్తమే వైవశ్వత మన్వంతరే అష్టావింశతితమే ఇంటి పేరుతో సహా ఎక్కల శ్రీనివాసరావు నామధేయస్య మమ మాతుః నామ చెప్పేం పేరు అష్టైశ్వర్య సిద్ధ్యర్థం మనోవాంఛ ధర్మఫల కర్మఫల సిద్ధ్యర్థం వ్యవసాయ వ్యాపార ఉద్యోగ పుత్ర పౌత్ర అభివృద్ధ్యర్థం దినదినాభివృద్ధ్యర్థం సర్వకార్యేషు విజయం ప్రాప్యర్థం సర్వరోగ సర్వదరిద్ర సర్వనీచ నికృష్ట పాప పంకిలార్థం నరఘోష శనిగ్రహ నివారణార్థం శీఘ్రమేవ ఆయురారోగ్య ప్రాప్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషఫల ప్రాప్యర్థం విశ్వశాంతి సిద్ధ్యర్థం మానవ జీవన సాఫల్యార్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషఫల ప్రాప్యర్థం మానవ జీవన సాఫల్యార్థం దేవయజ్ఞం విశేషయజ్ఞం భవంతం కృపయా కరిష్యామహే. ఇలా మనం సంకల్పం చెప్పుకొని మనం పూర్వీకులు ఏదైతే ఉత్తమ కర్మను ఆచరించి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్ళు మరి జీవించి వారి జీవితాన్ని ధన్యం చేసుకున్నారో మనం కూడా మన ఋషుల వలె మన జీవితాన్ని కూడా ధన్యం చేసుకొని పవిత్రం చేసుకోవాలని చెప్పేసి వేదం చెప్తుంది. ఇప్పుడు మనం ఆచమనం చేద్దాం. ఆచమనం అంటే శుచి, శుభ్రత, పవిత్రత. శుచి, శుభ్రత ఎక్కడైతే ఉండదో అక్కడ లక్ష్మి మరి నివాసం ఉండదు. కాబట్టి సిరి సంపదలు మనకు కలగాలి అంటే ముందు మనం ఆరోగ్య లక్ష్మిని మనం జాగ్రత్త చేసుకోవాలంటే ముందు మనం శుద్ధమైనటువంటి ఆచమనం అనేది తప్పకుండా చేయాలి. కాబట్టి ఇప్పుడు ఆచమనం చేద్దాం. ఓం అమృతో వస్తర్నమసి స్వాహ, ఓం అమృత ప్రధానమసి స్వాహ, ఓం సత్యం విశాశీర్మయ శేషేతాం స్వాహ. మళ్ళీ రెండో చేతిలో జలాన్ని తీసుకొని ఇప్పుడు అంగస్పర్శ చేయాలి. ఓం వాంగ్మా ఆస్యేస్తు, ఓం నశోర్మే ప్రాణోస్తు, ఓం అక్ష్ణోర్మే చక్షురస్తు, ఓం కర్ణయోర్మే శ్రోత్రమస్తు, ఓం బాహోర్మే బలమస్తు, ఓం ఊరుర్మా ఓజోస్తు, ఓం వరిష్టాని మే అంగాని తరుస్తన్వామే సహసంతు. అథ ఈశ్వర స్తుతి ప్రార్థనోపాసనా మంత్రాః. ఓం విశ్వాని దేవ సవితర్దురితాని పరాసువ యద్భద్రం తన్నాసువ. ఓం హిరణ్యగర్భః సమవర్తతాగ్రే భూతస్య జాతః పతిరేక ఆసీత్
सदाधार पृथिवीन्ध्यामुते मां कस्मै देवाय हविषा विधेम। ॐ यः प्राणतो निमिषतो महित्वैकहिद्राजा जगतो बभूव य ईशे अस्य द्विपदश्चतुष्पदः कस्मै देवाय हविषा विधेम। ॐ य आत्मदा बलदा यस्य विश्व उपासते प्रशिशं यस्य देवाः यश्चायामृतं यस्य मृत्युः कस्मै देवाय हविषा विधेम। ॐ येन द्यौरुग्रा पृथिवी च दृढा येन स्वस्थपितं येन नाकः यो अन्तरिक्षे रजसो विमानः कस्मै देवाय हविषा विधेम। ॐ प्रजापतेन त्वदेतानन्यो विश्वा जातानि परिता बभूव यत्कामास्तेजुमस्तन्नो अस्तु वयं श्यामपतयोरयीनाम्। ॐ सनो बन्धुर्जनिता स विधाता धामानि वेद भुवनानि विश्वा यत्र देवामृतमानशानाः सृजये धामन्नध्यैर्ययन्ता। ॐ अग्नेन यसुपधाराये अस्मान् विश्वानि देववयुनानि विद्वान् युयोदस्मज्जुहुरानमेनो भूयिष्ठां ते नम उक्तिं विधेम। ईश्वरस्तुते प्रार्थनोपासना मन्त्राः अथा स्वस्ति वाचन मन्त्राः। एकादश मन्त्राः। ॐ अग्निमीले पुरोहितं यज्ञस्य देवमृत्युजं होतारं रत्नदातमम्। ॐ सनः पितेव सूनवे अग्ने सोपायनो भव सचस्वानः स्वस्तये। ॐ स्वस्ति न इन्द्रो रुद्रश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्ताक्षरो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्ददातु। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः सुष्ठुभागं सस्तनो वीर्यसेमहि देवहितं यदायुः।